హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు జరిగిన ఫ్రీ ఫైర్ OB51 అప్డేట్స్లో చాలా చేంజెస్ జరిగాయి. వాటిలో కొన్ని టాప్ మోస్ట్ చేంజెస్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మనకి OB55 అప్డేట్స్లో ఒక ఫీమేల్ బండిల్ని అయితే ఫ్రీగా ఇస్తున్నాడు. సో అది క్లెయిమ్ చేయాలంటే ఒకటే చేయాలి, గేమ్ ఆడడం. ఈ బండిల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. BR ర్యాంక్లో మొదటిగా చూసే చేంజ్ బ్యానర్. ప్రతి ఒక్క టీంకి ఒక బ్యానర్ అనేది కేటాయిస్తాడు. అండ్ ఏ బ్యానర్ మనది అని చూడాలంటే మనం మ్యాప్స్ ఓపెన్ చేసుకొని లెఫ్ట్ సైడ్న చెక్ చేసుకోవచ్చు. ఇది చూస్తే మనకు ఒక మూవీ గుర్తొస్తుంది, అదే అలిస్ అండ్ బోర్డర్లాండ్స్. సేమ్ మన ఫ్రీ ఫైర్లో కూడా ఆ బ్యానర్కి సంబంధించిన టీమ్మేట్స్ ఎలిమినేట్ అయిపోగానే ఆ బ్యానర్ కూడా కాలిపోతుంది. అండ్ జోన్ దగ్గర అవుతున్న కొద్దీ ఈ బ్యానర్స్ అన్నీ కూడా ముందుకు జరుగుతూ ఉంటాయి. అండ్ మనకు ఇక్కడ ఎయిమ్ ప్రీషియస్ కూడా చేంజ్ చేశాడు. సో అది కూడా చాలా బాగుంది. కొన్ని యానిమేషన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఈ వీడియో అనేది BR ర్యాంక్ పుష్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. మిస్ చేయకుండా చూడండి. అండ్ డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ సెకండ్ మోస్ట్ అప్డేట్ వచ్చేసి వెపన్ ర్యాక్. ఇది ఒక బాక్స్లా కనిపిస్తుంది. ఇందులో ఒక సూపర్ గన్, ఒక నార్మల్ గన్, ఒక సూపర్ మెడికిట్ వస్తాయి. సో లెట్స్ డిస్కస్ సూపర్ గన్. ఈ సూపర్ గన్స్ని మనం ట్రిగ్గర్ చేస్తున్నప్పుడు గ్రానైట్ ఫైర్ కూడా వస్తుంది. ఇది డ్యామేజ్ ఇస్తుంది అండ్ గ్లూ వాల్స్ కూడా పగలొచ్చు. కొన్ని గన్స్ 1 బుల్లెట్ ఫైర్ తర్వాత గ్రానైట్ ఫైర్ ఇస్తుంది, కొన్ని 2 బుల్లెట్స్ తర్వాత గ్రానైట్ ఫైర్ ఇస్తుంది, కొన్ని 3 బుల్లెట్స్ తర్వాత గ్రానైట్ ఫైర్ ఇస్తుంది. సో ఈ వీడియోలో చూడండి, ఈ గన్ అయితే 1 బుల్లెట్కి గ్రానైట్ ఫైర్ని ఇస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే ముందు కంటే బ్యానర్స్ చాలా తగ్గిపోయాయి. సో టీమ్స్ మెట్స్ తగ్గుతున్న కొద్దీ మనకి ఇక్కడ బ్యానర్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అండ్ మనకి రూట్ మ్యాపింగ్ ఆప్షన్ కూడా ఉంది. సో దీనివల్ల మన టోటల్ స్క్వాడ్ అనేది ఒక రూట్ మ్యాప్ని సెట్ చేసుకోవచ్చు. అది లాస్ట్కి ఏ పాయింట్ ఆఫ్ వేలోకి మనం వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి ఏంటి అనేది సెట్ చేసుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రీవియస్ కంటే ఇది ఒక చేంజ్ అనేది మ్యాప్లో చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ రివైవల్ పాయింట్స్. రివైవ్ చేసిన వాళ్ళకి కొన్ని గన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు అండ్ వాళ్ళకి కొన్ని పాయింట్స్ అనేవి వస్తాయి. అండ్ సెకండ్ వన్ బ్లూ సైబర్ మష్రూమ్. దీనివల్ల మనకి గ్లూ వాల్ ఎబిలిటీ పవర్ అనేది పెరుగుతుంది. ఇంకొక చేంజ్ ఏంటంటే మనకి అప్గ్రేడెడ్ గన్స్ అనేవి లూట్ చేయడానికి కనిపించవు. వాటిని మనము ఓన్గా డెవలప్ చేయాలి. అయితే చిప్ యూస్ చేసన్నా డెవలప్ చేయాలి, లేకపోతే ఆ గన్తో మనం డ్యామేజ్ ఇచ్చి కూడా డెవలప్ చేయొచ్చు. అండ్ ద థర్డ్ టాప్ మోస్ట్ చేంజ్ అనేది న్యూ లోడౌట్ సిస్టమ్. సో ప్రీవియస్లో మనకి 8 లోడౌట్స్ ఉండేవి. సో దాన్ని ఇప్పుడు 4కి రీప్లేస్ చేశారు. ఈ అప్డేట్ కూడా చాలా బాగుంది. నేనైతే టీమ్ బూస్ట్ ఎబిలిటీ పవర్ని యూస్ చేశాను. సో నాకైతే 3 లోడౌట్స్ వచ్చాయి. సో నేను ఈ 3 లోడౌట్స్కి ఇవి యూస్ చేస్తున్నాను. అండ్ ఎన్హాన్స్ హ్యామర్, మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ అప్గ్రేడ్, అండ్ టాక్టికల్ మార్కెట్ టు పర్చేజ్ సమ్ గ్యాడ్జెట్స్. ఫైనల్లీ సూపర్ లెగ్ పాకెట్ హ్యావింగ్ బోన్ ఫైర్, ఎక్స్ట్రా బ్యాక్ ప్యాక్ అండ్ ఆర్మోర్. అండ్ ద ఫోర్త్ టాప్ మోస్ట్ చేంజ్ అనేది న్యూ వెపన్ అన్నమాట. మనకు ఈ గరెనాలో అప్డేట్ తర్వాత ఒక న్యూ వెపన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ న్యూ వెపన్ పేరు వించెస్టర్. సో ఇదొక రీఫిల్ గన్ అండ్ ఇది నాకైతే షార్ట్ రేంజ్కి అండ్ లాంగ్ రేంజ్కి రెండింటికి యూజ్ అవుతుంది. మీకు కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటా, బహుశా మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ దీన్ని కూడా మనం డెవలప్ చేయొచ్చు యూజింగ్ డ్యామేజ్ ఆర్ యూజింగ్ చిప్. సో 1 టైమ్ ఆఫ్ ఫైర్ ఆఫ్ రేటింగ్కి అయితే 2 బుల్లెట్స్ అనేవి మాత్రం వస్తాయన్నమాట. నేనైతే ఈ గన్ లూట్ చేసిన కాడ నుంచి ఈ గన్ని యూస్ చేస్తున్నాను, మోస్ట్లీ లాంగ్ రేంజ్ అండ్ షార్ట్ రేంజ్కి కూడా. దీనివల్ల నాకు మంచిగా డ్యామేజ్ పడుతుంది. అండ్ హెడ్ షాట్ డ్యామేజ్ వచ్చేసి 405 దాకా పడుతుంది. అండ్ మళ్ళీ మనం ఇక్కడ ఒక చేంజ్ అయితే చూడగలము. సో ఇక్కడ చూడండి, జోన్ ఎడ్జ్ కలర్ అనేది ప్రజెంట్ అయితే బ్లూ కలర్లో ఉంది. కానీ ఎప్పుడైతే అక్కడ 9 మెంబర్స్ అయ్యారో అప్పుడు అక్కడ రెడ్ కలర్లోకి చేంజ్ అయిపోయింది. ఫైనల్గా 3 బ్యానర్స్ మాత్రమే మిగిలాయి. 3 బ్యానర్స్ అంటే ఇంకా 3 స్క్వాడ్స్ ఉన్నారన్నమాట. అండ్ ఇక్కడ మ్యాప్ ఓపెన్ చేసి చూడండి, ఇక్కడ ప్రీవియస్లో లాగా అయితే లేదనమాట. ఇక్కడ మనకి క్లియర్గా ఫైర్ అవి మొత్తం కనిపిస్తున్నాయి. ఈ యానిమేషన్ అయితే చాలా బాగుంది. సో ఇదే కాదు, మనకి ఇంకా బుయా యానిమేషన్ కూడా ఇచ్చారు. ఎవరైతే
బుయా చేస్తారో వాళ్ళకి ట్రాఫీ వచ్చినట్లుగా, ట్రాఫీ తీసుకున్నట్లుగా అట్లా సమ్ యానిమేషన్ అయితే మనకి టాప్లో కనిపిస్తూనే ఉంది. సో ఆ ట్రాఫీ అనేది ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళకి కనిపిస్తూ చేసేలాగా తీశారు. అది కూడా మనం లాస్ట్న చెక్ చేద్దాం. ప్రజెంట్ అయితే ఆపోజిట్ ఒక టీం మిగిలింది. నేను ఆ టీంని కూడా ఆల్మోస్ట్ కొట్టేశాను. ఈ లాస్ట్ టీం కూడా ఎలిమినేట్ అయిపోయాక మనము బుయా యానిమేషన్ని ఎలా ఇచ్చాడో చూద్దాం. Team's gone. సో ఇది గాయ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.